హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మన భారతదేశంలో ఎన్నో గణపతి ఆలయాలు ఉన్నాయి. కానీ ఒకే చోట 32 గణపతి అవతారం దర్శించిన పుణ్యక్షేత్రం గురించి అయితే ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. వీడియోని అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఇక ఎక్కడికి వచ్చామనేది. నేను ఇంకా చెప్పేస్తాను. మన విశాఖపట్నంలో లంకిల్పాలెం దగ్గరలో సిరసపల్లి అనే విలేజ్లో అయితే చింతామణి గణపతి క్షేత్రం అయితే ఉంది. ఇక్కడ ఒకే చోట 32 గణపతులను అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా అక్కడికైతే మేము వచ్చేసామండి. చూసారు కదా పచ్చదనం, చుట్టూ మొక్కలు. ఇంకా నైట్ పూట అయితే చాలా బాగుంటుంది లైటింగ్ల మధ్యలో. నేను వచ్చేసరికి 7 అయిందండి. చెట్లు, తోరణాలు ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడికైతే మేము అలా వచ్చేసాం. నేనైతే ఇది రెండోసారి రావడం. ఇంకా మా పిల్లల్ని ఎప్పుడూ తీసుకురాలేదని అయితే వచ్చేసాం. చూసారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ మనం ఇంకా దేవాలయం మార్గంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి మనకి ఒక్కొక్క అవతారంలో అనేది వినాయకుడు మనకు దర్శనం ఇస్తారు. చూసారు కదా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇంకా మనకి రాసి ఇంకా వెళ్ళిని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకా అలా మనకి వినాయకుడిని అయితే దర్శనాలు ఇస్తారు. ఈ ప్రాంత ప్రజలు ఏ పనైనా మొదలుపెట్టినా ఫస్ట్ విఘ్నేశ్వరుని అయితే దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే వినాయకుడు అనగానే విఘ్నాలు తొలగించే దేవుడు కాబట్టి మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాకే ఇంక ఏ పనైనా మొదలు పెడతారు. చింతామణి అనే పదానికి అర్థం ఏంటంటే మన మనసులో ఉన్న చింతనను తొలగించి కోరికలను తీర్చే ఒక దివ్య రత్నం. అందుకే భక్తులు ఇక్కడ గణపతిని వరప్రసాద వినాయకుడు అని కూడా పిలుస్తారు. ఇలా ప్రతి గణపతి రూపం మన జీవితంలో ఒక్కొక్క సమస్యకు దివ్య పరిష్కారం అని చెప్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఫస్ట్ 32 గణపతులను దర్శించుకొని తర్వాత చింతామణి గణపతి దర్శనం అయితే చేసుకుంటారు. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఎలా వెళ్తే ఇక్కడికి వస్తే అస్సలు రాబుద్ది అయ్యేది. మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది వినాయకుడిని దర్శించుకోవడం వల్ల. ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే రాసి ఉంది. చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. ఎవరైనా రాకపోతే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే మనస్ఫూర్తిగా ఓం గం గణపతియే నమః అని ప్రార్థిస్తే మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తొలగుతాయని ఇక్కడ ఒక నమ్మకం. చదువులో అడ్డంకాలు, ఉద్యోగాల్లో సమస్యలు, ఇంకా కుటుంబ కలహాలు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి గర్భతో పూజలు చేస్తే సమస్యలు తీరుతాయి ఇక్కడ నమ్మకం. ఎక్కడైతే స్వయంభూ వినాయకుడు వెలిశారు చూశారు కదా. ఇంకా మనం అలా దర్శించుకుంటే ఇదేంటి ఇన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయి అనుకున్నారు. ఇక్కడ కొబ్బరికాయ ముడుపు అయితే కడతారండి. చూసారు కదా రథసప్తమి రోజు వచ్చాము. ఇక్కడ పూజ అయితే చాలా బాగా చేశారు. కొబ్బరి బొండం ముడుపు అన్నాను కదండి. మనకి 18 రోజులు దీక్ష. బోండం తెచ్చి ఇక్కడే ఇస్తారండి. అది తీసుకొని మన మనసులో కోరిక అనేది ఒక పేపర్ మీద రాసి 18 ప్రదక్షిణలు అనేది చేయాలి. చేసి ఆ ముడుపు అనేది బోండం అనేది అక్కడ కట్టాలి. చూసారు కదా వినాయకుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంకా 18 రోజులు అయ్యాక మళ్ళీ సోమవారం గుడికి అయితే మనం రావాలి. మన కోరిక నెరవేరితే సోమవారం దర్శించుకొని వెళ్ళాలి. లేదు కోరిక నెరవేరిన ఎడల ఇక్కడ పరిష్కారం అన్నది వేరే ఒకటి అయితే చెప్తారండి. ఇంకా మేము వచ్చేసరికి ఉదయం అయింది. ఉదయం పూజ కూడా అయ్యింది. ఇక్కడైతే మేము రథసప్తమి రోజు వచ్చాం కదండి. చూడండి పాలు అయితే అలా పొంగిస్తున్నారు. ఇవన్నీ ముడుపులేనండి. ఇంకా ఇలా మనం దర్శించుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ మన రాశి దాని ప్రత్యేకత అనేది ఉంటుంది. చూసారు కదా కొండల మధ్య చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఎవరైనా రాకపోతే విజిట్ చేయండి. చాలా దర్శించుకోవాల్సిన క్షేత్రం. చూసారు కదా మన నక్షత్రం వృక్షం అన్నది అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం అయితే ఉంది. మనం అలా దర్శించుకోవచ్చు. ఇంకా ఇక్కడ శివాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒక్కొక్క దేవత అనేది కూడా మన దర్శించుకోవచ్చు అని అయితే మేమైతే ఇలా దర్శనం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తారు మేము కోరిక పెట్టాం స్వామి నెరవేర్చారని. అందుకే ఈ క్షేత్రాన్ని చింతామణి గణపతిగా పిలువబడుతుంది. మీ జీవితంలో చింతలు తొలగి ఆరోగ్యం, శాంతి, సుఖ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సోమవారం ఆశలు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంక వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. బాయ్ అండి.